తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ముగింపు వేడుకలు ఒక అద్భుతమైన మరియు చారిత్రక ఘట్టంతో ముగిశాయి. ప్రభుత్వ లక్ష్యాలను, విజన్ను ఆవిష్కరిస్తూ నిర్వహించిన భారీ డ్రోన్ షో అందరినీ ఆకట్టుకుంది. ఈ ప్రదర్శనలో ఏకంగా 3000 డ్రోన్లను ఉపయోగించడం ద్వారా తెలంగాణ రాష్ట్రం గిన్నీస్ ప్రపంచ రికార్డును తన సొంతం చేసుకుంది. డ్రోన్ షో అంటేనే ఆకాశంలో వెలుగులు, రంగులు మరియు ఆకారాలతో కనువిందు చేసే కళా ప్రదర్శన. ఇంత పెద్ద సంఖ్యలో డ్రోన్లను ఒకేసారి నియంత్రిస్తూ సమన్వయం చేస్తూ ప్రదర్శన ఇవ్వడం అనేది అత్యంత క్లిష్టమైన సాంకేతికతకు మరియు నిర్వహణ సామర్థ్యానికి నిదర్శనం. గతంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పేరిట ఉన్న రికార్డును తెలంగాణ ఈ ప్రదర్శన ద్వారా బద్దలు కొట్టింది. ఈ డ్రోన్ ప్రదర్శన కేవలం సాంకేతిక విన్యాసంగా మాత్రమే కాకుండా తెలంగాణ ప్రభుత్వ దార్శనికత మరియు లక్ష్యాలను ప్రతిబింబించే వేదికగా మారింది. తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ముగింపు వేడుకలో భాగంగా ప్రభుత్వ లక్ష్యాలను, విజన్ గుర్తించి జరిగిన ప్రదర్శనలో 3000 డ్రోన్లు ఆకాశంలో తెలంగాణ అభివృద్ధి ప్రణాళికలు, ప్రభుత్వ ప్రాధాన్యతలు మరియు విజన్ డాక్యుమెంట్ 2047లోని ముఖ్య అంశాలను వివిధ ఆకారాలు మరియు రూపాల ద్వారా ప్రదర్శించాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ భవిష్యత్తులో సాధించబోయే ప్రగతిని మరియు సాంకేతికతను ప్రోత్సహించే దిశగా ఈ ప్రదర్శన సాగింది. ఈ అద్భుతమైన ప్రదర్శన ద్వారా రాష్ట్రం సాంకేతికతను స్వీకరించడంలో మరియు ఆవిష్కరణలకు మద్దతు ఇవ్వడంలో ముందుందని నిరూపించుకుంది. గిన్నీస్ ప్రపంచ రికార్డు సాధించిన సందర్భంగా దానికి సంబంధించిన అధికారిక ధృవపత్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందుకున్నారు. ఈ ప్రదర్శన విజయవంతం కావడంతో అంతర్జాతీయంగా తెలంగాణకు మరింత గుర్తింపు లభించింది. ఒక గ్లోబల్ సమ్మిట్ను కేవలం పెట్టుబడులకు మాత్రమే కాకుండా సాంకేతిక ఆవిష్కరణలకు మరియు ప్రపంచ రికార్డుల సాధనకు వేదికగా మార్చడం ద్వారా తెలంగాణ ప్రభుత్వం తన ప్రత్యేకతను చాటుకుంది. ఈ విజయం రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా సాంకేతిక రంగంలోని యువతకు గర్వకారణంగా నిలిచింది.